ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 119వ కీర్తన 86వ వచనము. నాకు సహాయము చేయుము. వాక్యంలో ఒక మాట ఉంటుంది 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. మరి మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును. గమనించండి ప్రియులారా, అనేక సందర్భాల్లో మనకున్నటువంటి సమస్యలను బట్టి మనము ఆలోచిస్తూ కూర్చుంటాం, వాటి గురించి బాధపడుతూ ఉంటాం, వ్యసన పడుతూ ఉంటాం, అనేకులకి చెప్తూ ఉంటాం, అనేకులకి మనము కాల్ చేసి వారికి మనకున్న ఇబ్బందిని, మనకున్న సమస్యని తెలియజేస్తూ ఉంటాం, సహాయం అడుగుతూ ఉంటాం. అయితే గమనించండి ప్రియులారా, ఇవన్నీ చేయకూడదని నేను చెప్పడం లేదు, కానీ నీకు సహాయము చేసేటటువంటి దేవుడు ఉన్నాడు కనుక నీ అవసరత ఏదైనా, నీకున్న ఇబ్బంది ఏదైనా, నీ కష్టము ఏదైనా, ముందు మీరు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా నాకు సహాయము చేయండి అని మీరు ముందు అడగవలసినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు. గమనించండి, మా కుమారుడు చాలాసార్లు కొన్ని వస్తువులు అడుగుతూ ఉంటాడు. డాడీ నాకు రిథమ్ ప్యాడ్కి పెడల్ కావాలి, నాకు ఇవి కావాలి, అవి కావాలని అడుగుతూ ఉంటాడు. అవి కొనియడానికి దేవుడు మాకు ఆర్థికంగా సహాయం చేశాడు. అయినా మేమేం చేస్తామో తెలుసా, బ్లెస్సన్ ముందు దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని అడుగు నాయన, దేవుడు సహాయం చేస్తాడు. మనము ఈ విధంగా చేయడం ద్వారా వారు ఇప్పటి నుంచే దేవుని పైన ఆధారపడడం నేర్చుకుంటారు. పిల్లలు అడుగుతున్నారని అన్నీ ఈజీగా కొనిచ్చారనుకోండి, కొంతకాలం తర్వాత ఏం చేస్తారో తెలుసా, డిమాండ్ చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏం చేస్తారో తెలుసా, బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తారండి. బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బిడ్డలను పెంచడం అనేది 20 years ప్రాజెక్ట్ అండి. అది జాగ్రత్తగా మనం పెంచాలి. వారిని దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచే బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. వారు దేవుని పైన ఆధారపడి దేవుణ్ణి అడిగి దేవుని యొద్ద నుండి పొందుకునేటటువంటి స్థితిలోనికి వాళ్ళని తర్బీదు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా చెప్తున్నాను, మీరు ఈరోజు ఏ కార్యము కొరకైతే, సహాయము కొరకైతే దేవుని అడగబోతున్నారో ఆ కార్యములో దేవుడు మీకు సహాయము చేసి కృప చూపించి అద్భుతము చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు ఏ సహాయం కొరకు మీ యొద్దకు వచ్చుచున్నారో ఆ కార్యములో ఒక అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.